ప్రజల దాహార్తి పాలకులకు ఆదాయ వనరుగా మారింది. తాగునీటి సమస్య పరిష్కారం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దాహంతో ఇబ్బంది పడుతున్నామని 4 ఏళ్లుగా ప్రజలు గొంతెత్తుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతు పనులు నాసిరకంగా చేసి చేతులు దులుపుకున్నారు. వైకాపా పాలకుల ధనదాహంతో కర్నూలు జిల్లా ఆదోని వాసులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రక్షిత మంచినీటి పథకం నిర్మించాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. 2003-04లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం బసాపురం వద్ద 250 ఎకరాల భూమిని సేకరించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టింది. ట్యాంక్లో రాతి పరుపు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిపుణులు సూచించారు. రాళ్లు దొరకవని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని నాటి ఇంజనీర్లు సీసీ లైనింగ్ చేపట్టారు. కానీ సైడ్ వాల్ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ స్లాబ్లు కుంగిపోయాయి. కట్టకు 3 వైపులా ఇదే పరిస్థితి ఏర్పడింది. వెంటనే మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు 2021లో ట్యాంకు మరమ్మతుల కోసం అందులో ఉన్న నీటిని బయటకు వదిలారు. కుంగిపోయిన స్లాబ్ మరమ్మతుల కోసం వైకాపా ప్రభుత్వం 1,50,00,000 రూపాయలు కేటాయించింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ గుత్తేదారు పనులు చేపట్టారు. 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను 2 నెలల్లోనే మమ అనిపించేశారు. మరమ్మతులు చేసి 3 నెలలు కూడా గడవకముందే మరోసారి పగుళ్లు వచ్చాయి. 2022లో మరో 50 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. గత ఏడాది మళ్లీ పగుళ్లు రావడంతో గత నవంబర్లో మరోసారి 50 లక్షలతో 600 మీటర్ల కట్ట మరమ్మతులు ప్రారంభించి 1,50,00,000 రూపాయల పనులు చేశామని గుత్తేదారు బిల్లులు పెట్టుకున్నారు గాని సమస్య మాత్రం తీరలేదని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల కిందట చంద్రబాబు సార్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అది శాంక్షన్ అయిన తర్వాత అప్పటి వరకు కొంచెం ఒక 10 సంవత్సరాలు బాగానే ఉంది. అది మరమ్మత్తు మళ్ళీ కుంగిపోయి మరి మరమ్మత్తు చేసేకి మన కాంట్రాక్ట్ సార్ అందరూ కాంట్రాక్ట్స్ రిపేర్ చేసి మళ్ళీ అది కుంగిపోయింది. ఇట్లా కాదని ఇప్పుడు మా టౌన్ లో కూడా నీళ్లు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాము. ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ గానీ దాన్ని దృష్టి పెట్టించి శాశ్వత పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం సార్. అవసరం 2 సంవత్సరాలు 5 కోట్లు చేస్తే కూడా అది ఏం ఫలితం లేకున్నట్లు అయిపోయింది సార్. కాంట్రాక్ట్స్ అది ఎట్లా చేసినారో ఎవరు తెలియదు సార్. భగవంతుడిగా 0 అకౌంట్లోకి వెళ్ళిపోయిందని జనాలు మేము అందుకు మాట్లాడుతున్నాం సార్. అది ఏం సక్సెస్ కాలేదు సార్. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటి కోసం ఈ బసాపురం దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇంతవరకు దానికి ఎటువంటి ఆ స్టోరేజ్ ట్యాంక్ లో నీళ్లు నిలవడం లేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళా రిపేర్ కోసం 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ట్యాంకులో 70% నీటిని మాత్రమే నిల్వ చేశారు. కట్ట కుంగిన ప్రాంతంలో ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికీ ఎటు చూసినా నాసిరకం పనులే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో నీటిని ఎక్కువ నింపితే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదోనిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఉన్న నీటినే వారానికోసారి లేదా 10 రోజులకోసారి విడుదల చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా నాసిరకం పనులతో తమ తాగునీటి కష్టాలు తీరలేదని ఆదోని వాసులు వాపోయారు. ఎక్కడ ఈ ఏరియానే కాదు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీరు పైప్ లైన్లు పగిలిపోయి నీరు వృధాగా పోతుందే కానీ ఆదోని ప్రజలకు నీరు వాళ్ళ నోటి దాహానికి నీరు అందివ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం. మన చూసుకుంటే గత 2 ఏళ్లుగా 2 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా అది ఖర్చు పెట్టిన శాశ్వత పరిష్కారాన్ని ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా వీళ్ళు నీటి పారుదల శాఖ వాళ్ళు కావచ్చు, ఎవరు కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆదోనికి పాదయాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని చెప్పారు. మీరు ఎక్కడ మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు తాగునీటి సమస్య అంటే చాలా విపరీతంగా వస్తుంది. తాగునీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోజు వారానికి ఒక తూరి మాకంటే కొన్ని కాలేజీ ఏరియాలో ఉంటే వీక్లీ 1 టైమ్స్ వస్తుంది. అది వస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో ఉన్న మోటార్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. వాటర్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి అది డ్యామేజ్, ఆ వాటర్ లిఫ్ట్ కాలేదు అని చెప్పారు. మనం ఇంతకుముందు కూడా పోయి వచ్చాము, వాటర్ లేదు.